యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అన్న మా కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం కొరకు మరి చూసుకుందామా. మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మార్క్ 6వ అధ్యాయము 22వ వచనము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే చూడండి, 6:22 వచనము. దేవుడు ఏమని చెప్తుండంటే, నేను ఏదైతే కదండి మరి రాజుతో చెప్తా ఉన్నాడు, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుమో నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదాంతో చెప్పాను. హల్లెలూయా. కదంటే ఏమంటున్నావు, ఏది ఇష్టమో కదండి నువ్వు నన్ను అడిగితే నీకు ఇస్తాను అంటే, కానీ జాగ్రత్తగా అడుగు కదండి. ఏమంటుండో, జాగ్రత్తగా అడుగు అని దేవుడు సెలవిస్తాను. ఆమెతో రాజు చెప్తా ఉన్నాడండి, నీ కోరిక ఏదైనప్పటికీ నన్ను అడుగు, నేను ఇస్తాను. హల్లెలూయా. ఈరోజు ఈ వచనం ద్వారా గాస్పల్ కదండి. మరి అంటే ఈరోజు దేవుడు మనతో ఏది మాట్లాడుతుంటే ఒక ముఖ్యమైన సంఘటన దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడంట. అంటే రాజు హేరోదు తన పుట్టినరోజు వేడుకలో సలోమి అనే అమ్మాయికి నాట్యము చేసిందంట. ఆనందించి ఆమెకి నీకేం కావాలి అడుగు ఇస్తానని వాగ్దానం చేశాడంట. కానీ అక్కడ గొప్ప ఆత్మీయ పాఠం ఉంది తెలుసా అండి. చూడండి, మరి ఆమె రాజు ఒక ఆఫర్ చేసిండు. ఏమని చేసిండంటే, నీకేం బహుమతి కావాలి అంటే ఏమి కావాలని చెప్పినప్పుడు చూడు, రాజు ఇచ్చిన ఆఫర్ గొప్పగా కనిపించింది. కానీ దేవుని చిత్తం కానిది, అంటే తన జీవితంలో కూడా కొన్ని అవకాశాలు కొన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నప్పుడు, ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, కానీ అవి మనకు మేలు చేయవు. కాబట్టి మనం అడిగేటివి మనకి మేలుకరంగా అడగాలంట. ఎవరైనా నీకు అంటే దేవుని నువ్వు అడిగినప్పుడు కదండి. కాబట్టి మనం అడిగేది తీసుకునేది దేవుని చిత్తానికి సరిపోతుందా లేదా, దేవునికి ఇష్టమా లేదా అని చెప్పేసి, అంటే అది వస్తువు కావచ్చు, డ్రెస్ కావచ్చు, నీ గిఫ్ట్స్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు అండి. నువ్వు అడిగేది ఎలా ఉండాలంటే దేవుని చిత్తానికి సరిపోతుందా, అంటే దేవుని చిత్తం ఉందా లేదా, ఇది దేవునికి ఇష్టమా లేదా అని ఆలోచించాలంట. కానీ తప్పు సలహా జీవితాన్ని ఏం చేస్తుందంట, నాశనం చేస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సలోమి తన తల్లి హేరోదియా ఏమని మాట విన్నది. ఏం విన్నదంటే, బాప్తిసం ఇచ్చే యోహాను దాని తల నరుక్కొని రమ్మని చెప్తా ఉంటుందండి. అన్నప్పుడు చూడండి, భయంకర నిర్ణయం తీసుకుంది. అంటే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఏం వింటున్నాం, ఏం నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పేసి ఆలోచించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాజు ఆ చిన్నదాన్ని అడిగిన, నీకేం కావాలి అన్నప్పుడు ఆమె మంచిగా అడుగేది ఉండే, కానీ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చిండు సలోమికి, కానీ ఆమె తప్పుగా ఉపయోగించుకుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే దేవుని అడుగుతున్నప్పుడు ఆత్మీయ ఆశీర్వాదం అడగాలి, లేకపోతే జ్ఞానం అడగాలి, లేకపోతే నీకు తాత్కాలికంగా ఏదైతే అవసరం అది అడగాలి, కానీ నష్టపోయేది అడగొద్దు కదండి. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని దగ్గరగా మరి ఉపయోగకరమైంది ఆశీర్వాదకరంగా అడిగినప్పుడు దేవుడు మంచిని ఇస్తాడండి. హల్లెలూయా. ఇంకా ఉన్నత పొజిషన్ దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రమాదకరమైనవి ఏవి మన జోలికి రాకుండా చూసుకోవాలి కదండి. మన నిర్ణయాలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి ఈ వచనం చెప్పేది, వాక్యం చెప్పేది ఏంటి తెలుసా అండి, అడగక ముందుకే ఆలోచించుకోవాలి. అంటే ఏదైనా మనము అడిగే ముందు ఆలోచించుకోవాలి ఫస్ట్, అసలు ఇది మంచిదా లేదా, ఇది నా భవిష్యత్తుని ఏమి నష్టపాలు చేస్తుందా లేకపోతే లాభకరంగా ఆలోచించుకోవాలి. కాబట్టి దేవుణ్ణి అడగండి, యేసయ్యా మరి ప్రతి విషయం నీ చిత్తానికి అప్పగిస్తున్నాం దేవా, నీకు తెలుసు అన్నీ, నాకు జ్ఞానం లేదు యేసుప్రభా, నా లైఫ్ ఏదైతే తెలుసు, ఎందుకంటే నేనైతే తప్పు నిర్ణయాలు తీసుకుంటా, తప్పు మార్గంలోకి వెళ్తా, నన్ను నేను కాపాడుకోలేను. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు తీసుకునే నిర్ణయము చాలా నా లైఫ్ ఒక ఉన్నత పొజిషన్లో ఉంటుంది, మంచి నిర్ణయాలు ఉంటాయి యేసయ్యా. కాబట్టి తప్పుడు మార్గంలో పోయే ఛాన్స్ ఉండదు. కాబట్టి దేవునికి అప్పగించినప్పుడు దేవుని లైఫ్ గొప్పగా చేయబోతున్న ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగించబోతుండో. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు బహుమానం ఇవ్వాలని కోరుకుంటున్నా, ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నా. ఏం కావాలో నువ్వు అడిగినప్పుడు అది దేవుడు చిత్తానుసారంగా అడుగుమని దేవుడు సెలవిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించిన కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసయ్యా. ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి, పోషించి, సంరక్షించి వారికి అవసరాలనేది తీర్చండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటారో వాళ్ళ లైఫ్ని సెట్ చేయండి దేవా. నువ్వే కార్యం చేసి అద్భుతం జరిగించి, ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించి, మేలు జరిగించనేసి, ప్రతి శోధన వేదన తప్పించి, ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలిగచేసి, ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటారో తోడు నడిపించండి. గర్భఫలం, గర్భాలు తెరవబడగాక. వేసే అప్పు సమస్యలు, శోధనలో, వేదనలో, రోగంలో
ఎంతమంది అయితే బాధల్లో కష్టంలో ఉన్నారో అన్నిటి నుంచి విడిపించి మీరే కార్యం చేసి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశించి పోషించి సంరక్షించి దేవా ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు అందరి బిడ్డలు జ్ఞాపకం మంచి కాలేజ్ సీట్ వచ్చి సహాయం దయచండి యేసుప్రభా మీరే కార్యం జరిగించండి యేసుప్రభా నీ నామంలో రక్షణ భాగ్యం తెచ్చండి వాక్యానుసారంగా నడిచిన వారు వాక్యానుసారంగా నడుచుటకు సహాయం చేయండి ప్రతి సంఘాలు ప్రతి కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి వెళ్ళేటకు సహాయం చేసి అద్భుతం జరిగించమని నజరేయుని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్